గరీబుడు రిటర్న్ కాంప్లీట్ చెప్తాను నేను ఇలాగా మన పర్లేదు నేనేమంటా కానీ మనం ఏదైతే ఉందో కొద్దిగా అక్కర్లేదు పిల్లలు కూడా అవసరం లేదు మన పిల్లలు వేసుకోవచ్చు ఇస్లాం కట్టి ఉండాలి కాబట్టి ఈ భీములు కూడా 4 ఇంచుల బెడ్ మొత్తం అయిపోతుంది అత్యంతల పని అని నేను అదే అంటున్నాను బాబు కానీ అమాయకుడు నేను గట్టిగా అదే ఇద్దరు పిల్లలు కాలేజ్ పోతుంది చిన్న నొప్పు రాస్తుంది చాలా సంతోషం బిడ్డ అంత కష్టపడాలి మనం మీరు యాదవ్లా మంచి చిన్న గిట్ల సరే నాకు తెలిసి ఇది ఉన్న 5 లక్షలలో వేపిద్దామని దీన్ని ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం సార్. మిమ్మల్ని రమ్మంటారు మీకు వీలు కాలేదు. వెరీ గుడ్ గృహప్రవేశం మనం ఇల్లు మంజూరు ఇచ్చేది 5 లక్షల రూపాయలు. మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్మాణ కారణం ఏంటో తెలియదు కానీ ఆ ఇల్లు కావాలంటే 20 లక్షలు అవుతుంది. వాళ్ళు ఇల్లు చూస్తుంటే ఆ ఇల్లు పూర్తి కావాలంటే 20 లక్షలు అయితే చెప్పండి. వాడు ఇచ్చేది 5 లక్షలు, వాడు ఇంకా 10 లక్షలు అప్పు అవుతుంది. ఇంకా ఇట్లా కట్టుకోవాలి పాప నిరుపేద వరకు మెడల్ పుస్తల తాడుగు లేదు, దానికి నల్ల పూసల తాడుంది, దానికి మెడల్ పుస్తల తాడుగు లేదు, నల్ల పూసల తాడు ఉందని చెప్పి అంటున్నా. ఇటువంటి వాళ్ళకి ఇల్లు మంజూరు కావాలి. అది ఏం లేదు కాబట్టి ఏది ఎత్తుందో ఉన్నంతలు కట్టుకుంటా అని చెప్పని ఇల్లు కట్టుకుంటాను. అలా గృహ నిర్మాణ కార్యక్రమం తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తా. అర్హత ప్రాతిపదికన రాజకీయ నాయకుల జోక్యం లేకుండా హౌసింగ్ డిపార్ట్మెంటే వాళ్ళ ఎండిఓ ఉన్నాడు, ఎంపీడీఓ ఉంటారు మండల స్థాయి లోపల. అంటే రాజకీయ నాయకులు ప్రతిపాదించాలి, తప్పులేదు దాంట్లో. నేను రాజకీయ నాయకులు ప్రతిపాదన ఉండకూడదని చెప్పి అనడం లేదు, కానీ కొంతమందికి ఏదైతే రాజకీయ నాయకులతో అప్రోచ్ ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏమైపోయిందంటే ఇక్కడ కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. మరి ఎవడు పెట్టకుండా ఏదైతే వాడు గరీబుడికి ఇల్లు కావద్దా, ఎవడు పెట్టుకోవడానికి ఇల్లు కావద్దా అని నేను ఒకడు పెడతాడు కావచ్చు, ఒకడు పెట్టాడు, ఓనికి అప్రోచ్ ఉంటుంది, ఓనికి అప్రోచ్ ఉండదు, ఎవరికి ఏ పార్టీతో సంబంధం ఉండదు, గరీబుడు ఉంటాడు, మనకి ఇల్లు మంజూరు కావద్దా అని అర్హత ప్రాతిపదికన కావాలని చెప్పడం సాచ్యురేషన్ ప్రాతిపదికన. నేనైతే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. పెన్షన్ అర్హత అనేది ఏదైతుందో ఏ నెల కా నెల మనము అర్హత పొందడంతో ఏదైతుందో వాళ్ళకు కల్పించేయాలి. ఇలా బీడీ కార్మికులు ఉండే పాపం అప్పుడు తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల దాన్ని మంజూరు చేయాలని సంకల్పించిన కానీ అప్పుడు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఏదైతుందో అది ఒక డేట్ ఫిక్స్ చేసిండ్రు. అంతకన్నా ముందు పిఎఫ్ చెల్లించిన వారికి మాత్రమే మంజూరు ఇచ్చిండ్రు. 2014 తర్వాత పెన్షన్ చెల్లింపు చేసిన వాళ్లకు బీడీ కార్మికుల పెన్షన్ వస్తలేదు. ఇప్పుడు 2014 అంటే మనం 2025 గడుస్తుంది, 10 ఏళ్ళు అయ్యని చెప్పంటే 10 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకి అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోతున్నాయి చెప్పంటే. మన దగ్గర తెలంగాణ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతం ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పంటాను నేను. అది ఏదైనా కానీ సంక్షేమ కార్యక్రమం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఏ కార్యక్రమం అమలు చేపట్టినా సాచ్యురేషన్ ప్రాతిపదికన సంపూర్ణంగా కార్యక్రమం అమలు చేయబడాలి. సాధ్యమైనంత వరకు రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హత ప్రాతిపదిక మంజూరు చేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఆడబిడ్డ ఏదైతుందో దానికి నిజంగా తన ఇంత మంచిగా సింపుల్గా 5 లక్షలు అంటే 5 లక్షల లోపల ఇల్లు కట్టుకునే విధంగా నిర్మాణం చేసుకుంటుంది. పాపం 2 బిల్లులు కూడా వచ్చినాయంట, సంతోషం. 2 బిల్లులు కూడా వచ్చినాయని చెప్పంటుంది, ఇబ్బంది లేకుండా. నీకు ఇంకా ఇతర బిల్లు కూడా వస్తుందమ్మా, ఇబ్బంది పడకు, ఇది ఇట్లే కట్టుకోండి, అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లే కట్టుకోవాలి, ఉన్నంతలో కట్టుకోవాలని చెప్పని నేను సలహా, నాకున్న అనుభవంతో చెప్తున్నానమ్మా. అసలు కట్టాలి